చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూర్ అంటేనే ఎంతో పెట్టింది పేరు. అంకాపూర్ గ్రామం దేశంలోనే ఆదర్శంగా ఆ రోజుల్లో ఉంది. ఇప్పటికి కూడా అలాంటి నియమ నిబంధనలు అంకాపూర్ గ్రామంలో పాటిస్తారని తెలుస్తుంది. అయితే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై ఆరోపణలు చేశారు ఆర్టీవీ స్టూడియోలో. దాన్ని అంటే ఏదైతే ముగ్గురు భార్యలు అనే అంశాన్ని కానీ అదే చెట్టు కట్టేసి కొట్టారని చెప్పి, అదేవిధంగా దుబాయ్కి పారిపోయాడని చెప్పి ఆరోపణలు చేశాడు జీవన్ రెడ్డి. దాన్ని మీరేమంటారు? అది పూర్తి రాకేష్ రెడ్డి ఎలాంటి వాడు? రాకేష్ రెడ్డి మామూలుగా ఇప్పుడు అందరిలాగానే మనలాగానే చిన్నప్పటి నుంచి కష్టం చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి. అక్కడ ఆయన జీవితం దుబాయ్లో కారు డ్రైవర్గా కూడా పనిచేసినప్పటి నుండి మాకు ఊహ తెలిసినప్పటి నుండి మేము చూస్తున్నాం. అక్కడ నుండి అంచెలంచెలుగా వ్యాపారంలో ఎదిగి సామాజిక స్పృహ ఉంది. ఇక్కడ ఉన్న ఎంతోమందికి విదేశాలకు పంపి చదువులకు డబ్బులు ఇవ్వడం కానీ, ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టడం కానీ చాలా సంవత్సరాల నుంచి కొనసాగిస్తుండు. అదే టైంలో ఇక్కడ ఏదైతే ఊర్లో కట్టేసి కొట్టిర్రు అనేది అది పూర్తి అవాస్తవము. ఇవన్నీ అంటే ఇక్కడ ఏదో కావాలని చేసే ఆరోపణలు తప్పించి ఇవి ఆయన వ్యక్తిగత జీవితంని మచ్చలేవు. దానికి నిదర్శనమే ఇక్కడ అంకాపూర్లో 3000 ఓట్లు ఆయన కేసీరంటే ఎంత ప్రేమ ఉంటే ఆయన మీద ఆ ఊరంతా స్పందించింది. అది గమనించాలి. ముఖ్యంగా రీసెంట్లీ ఎలక్షన్ జరిగినాయి కదా, అక్కడ జరిగింది కదా. అది ఈ పదే అబద్ధాలని అవాస్తవాల్ని ప్రచారం చేసుకుంటూ జీవన్ రెడ్డి ఈయన మీద వ్యక్తిగత ఆరోపణలు ఏదైతే చేస్తుండో అది పూర్తి అవాస్తవము. అవన్నీ పిచ్చి ప్రేలాపనలు. అయితే జీవన్ రెడ్డి అంకాపూర్లో నివాసం ఉంటున్నాడు. అయితే జీవన్ రెడ్డి ఆర్టీవీ స్టూడియోలో చెప్తున్నాడు నేను ఆర్మూర్ వాసిని అని చెప్తున్నాడు. జీవన్ రెడ్డి ఎక్కడ ప్రాంతం వాడు? జీవన్ రెడ్డి స్థానికేతరుడు. మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన మనిషే కాదు. ఇక్కడ అంకాపూర్లో ఒక గెస్ట్ హౌస్ కట్టేసుకొని అంకాపూర్ వాసిని అని చెప్పేసుకొని అంకాపూర్ వాస్తవుడు అయితే పాకిస్తాన్ వాడు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే పాకిస్తాన్ వాడు కూడా అంకాపూర్ వాసి అవుతాడా? కాదు కదా. ఇక్కడ ఆయన ఇప్పుడు అంకాపూర్ వాస్తవుడు అంటే అంకాపూర్లో మేము చనిపోతే మా చెరువులో కాలేస్తారు, ఆయనని ఇక్కడ చెరువులో కాలేస్తారా? అది అంకాపూర్ కాదు ఆయనది. అంకాపూర్ అనే ఒక బ్రాండ్ను ఉపయోగించుకునే ప్రయత్నంలో ఇక్కడ అంకాపూర్ అని చెప్పుకుంటుండు, అంతే తప్పించి అంకాపూర్గా వాస్తవుడు కాదు. అంటే అంకాపూర్ దేశంలోనే ఆ ఉన్నత గ్రామ పంచాయతీగా ఎప్పుడూ అయింది 83లో. అప్పుడు కూడా అంకాపూర్కు దేశంలో ఎంతో పేరు ఉంది. ఆ పేరుని ఉపయోగించుకొని ఆయన అభివృద్ధి చెందేందుకు కూడా ఈ ప్రయత్నం చేస్తున్నారంటారా? ఈ అంకాపూర్ పేరును ఉపయోగించుకునే కేసీఆర్ దగ్గరన ఎక్కడైనా ఇక్కడ నాకు సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ నాకు ఇల్లు ఉన్నది, వ్యాపారాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పుకుంటే ఇక్కడ క్రెషర్ ఉంది, ఎవరున్నాయని చెప్పుకుంటే అంకాపూర్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండు. కానీ ఆయనది అంకాపూర్ కాదు. అక్కడ బాల్కొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన జాన్కంపేట వాసి. కానీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టేసుకుని అది అంకాపూర్ అని చెప్పేసుకున్నాడు. ఇక్కడ అంకాపూర్ ప్రజలు ఎవరు విశ్వసించరు. ఆయన అబద్ధాలని ప్రచారం చేస్తే ఇక్కడ ఉన్న ప్రాంతాలను మొన్ననే బుద్ధి చెప్పిర్రు. అది ఇంకా ఆయన ఫ్యూచర్లో కూడా రాజకీయ నాయకుడు కాబట్టి భవిష్యత్తులో వాస్తవాలుగా ప్రచారం చేసేయడం కరెక్ట్ కాదు. ఇక నుంచి అయినా కానీ అందరితో సఖ్యతో ఉండి నీ రాజకీయ పోరాటం ఏదుందో అది చేసుకొని అందరితో మన్నన పొందాలని ఆశిస్తున్నాం. అంటే మీ అంకాపూర్ గ్రామాన్ని కించపరిచే విధంగా మాట్లాడినని చెప్పి ఆర్టీవీ స్టూడియోలో మాట్లాడి రాకేష్ రెడ్డి పైన ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పైన అవాస్తవాలని వాస్తవ రూపకంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మీ అంకాపూర్ గ్రామస్తులుగా ఆయనని ఏం చేయాలనుకుంటారు? ఎప్పుడైతే మా అంకాపూర్ పేరుని డ్యామేజ్ చేద్దామన్న కంకణం కట్టుకున్నాడో అంకాపూర్ ప్రజలంతా ఏకమై ఆయనని ఊర్లోకి రాకుండా బహిష్కరించే కార్యక్రమం కూడా అంకాపూర్ వాస్తవులు చేపడతారు. మున్ముందు ఇట్లాంటి చర్యలు చేపడితే భవిష్యత్తులో అంకాపూర్లో అడుగుపెట్టకుండా మాత్రం మేము ఇక్కడ ఉన్న ప్రజలు తిరగబడతారని హెచ్చరిస్తున్నాం జీవన్ రెడ్డి. మీరు చెప్పండి, రాకేష్ రెడ్డికి మీకు చిన్ననాటి అనుబంధం ఏంటి? రాకేష్ రెడ్డితో ఉన్న పరిచయం ఏంటి? ప్రస్తుత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మొన్న ఎన్నికల్లో. రాకేష్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వాళ్ళము, బాల్య స్నేహితులము. ఆయన గురించి దాదాపుగా ఆయనకు 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నాకు తెలుసు. అంటే మీతో ఉన్న సంబంధాలు ఎలా ఉండేవాడు రాకేష్ రెడ్డి? మామూలుగానే ఉండేవాడు. చిన్నప్పటి నుంచి మాతోనే కలిసి తిరిగేవాడు. ఉన్నత కుటుంబం అంటే డబ్బున్న కుటుంబం కాదు, మామూలు కుటుంబంలోనే పుట్టిండు. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. అంటే నిన్న ఆర్టీవీ స్టూడియోలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాకేష్ రెడ్డి పైన కొంత బురద జల్లే ప్రయత్నం చేశారని చెప్పి ఇందాక చెప్పే ప్రయత్నం మన గ్రామస్తులు చెప్పారు. ఏదే రాకేష్ రెడ్డిని అంకాపూర్లో చెట్టుకు కట్టేసి కొట్టారు, దాంతోపాటు ఇంకో 3 భార్యలను చేసుకున్నారని. అంటే అది మీ అంకాపూర్ గ్రామస్తులు ఏమంటారు? రాకేష్ రెడ్డిని చెట్టుకు కట్టేసి కొట్టినది 100% తప్పు మాట. మా అంకాపూర్లో 2 సంఘాలు ఉంటాయి. ఒకటి రైతు సంఘము, గొర్రె కాపు సంఘము, రెండవది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ.
ఆయనను చెట్టు కట్టేసి కొట్టిర్రు అని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఆ తీర్పు మా సంఘ సభ్యులు ఇచ్చిర్రా లేదంటే సర్వసమాజ సభ్యులు ఇచ్చిర్రా, ఏ సంవత్సరంలో ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, అదైతే రుజువు చేయాలి కదా. అది 100% తప్పు మాట. అట్లాంటిది ఏమీ లేదు. ఆయనకు కుల బహిష్కరణ కూడా లేదు. రాకేష్ రెడ్డి మీద అట్లాంటివి జరగలేవు. అంటే చిన్ననాటి నుండి రాకేష్ రెడ్డి మనస్తత్వం ఎలాంటివాడు, అంటే తన వ్యవసాయం చేసుకుంటూ తన ఎలా ఉండేవాడు? ఆయన పని ఆయన చేసుకునేవాడు, అందరితో కలిసి తిరిగేవాడు. కారణం ఏంటంటే ఆయనకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది కాబట్టి ఆయన ఊళ్ళో కూడా చాలామంది ప్రేమగా చూసేవారు. మేము కూడా చాలా ప్రేమగా చూసేవాళ్ళం. మీకు ఆయనకు ఉన్న అంటే అనుబంధం ఎలా కొనసాగింది? మీరు అత్యంత దగ్గరగా ఉంటూ చూసిన వ్యక్తిగా మీరున్నారు. నాకైతే చాలా మంచివాడు, అంటే అందరికీ మంచివాడే. దాంట్లో నేను దగ్గరగా ఉన్నాను, బాల్య స్నేహితుని కాబట్టి చాలా మంచివాడు. మేము కలిసి తిరిగినాము. కొన్ని సందర్భాల్లో ఒక చాక్లెట్ ఇద్దరిని తిన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే బాల్యంలో తిరిగారు కదా, అంటే అప్పుడు మీకు బాల్యంలో కలిసి తిరిగిన సందర్భాల్లో అంకపూర్ గ్రామస్తులు ఒకే దగ్గర ఉండి తిరిగే నా పరిస్థితుల్లో వాళ్ళకు అమ్మ నాన్న లేరు అని మీరు అన్న పరిస్థితి? అంటే ఆ వయసులో మాకు కూడా తెలియదు. అంటే ఆయనకు తల్లి లేదనే విషయం తెలుసు, కానీ మరి అంత సామాజిక స్పృహ మాకు కూడా ఉండదు. ఎందుకంటే మేము ఆయన ఇద్దరం ఒకటే ఏజ్, నాకంటే ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దవాడు. మాకు ఇంత ఆలోచించే ఏజ్ కూడా లేదు ఆ టైంలో. అందరు అనేవాళ్ళు తల్లిదండ్రులు లేరు కదా ప్రేమలతో చూడాలని. మా అమ్మ నాన్నలకు కూడా తెలుసు. మా నాన్న వాళ్ళ నాన్న స్నేహితులు, మా పెద్దబాబు వాళ్ళ నాన్న స్నేహితులు. ఆ విషయంలో మాకు తండ్రుల నుంచి కూడా మా సన్నిహిత్యం కొనసాగింది. అంటే రాకేష్ రెడ్డి గల్ఫ్ పోయాక ఇక్కడ దెబ్బలు పడి గల్ఫ్ పోయాడని చెప్పి జీవన్ రెడ్డి ఆరోపించారు. గల్ఫ్ పోయి రాకేష్ రెడ్డి ఏం చేశారు అంటే, ఇందాక డ్రైవర్గా పనిచేశాడు, తన ఆస్తులు కూడా అమ్ముకుని ఏజెంట్గా ఉన్నప్పుడు తన డబ్బులు కూడా కట్టాడని చెప్పారు. ఏజెంట్గా ఉన్నప్పుడు డబ్బులు కట్టిండా? అదే డబ్బులు అంటే తన నష్టపోయినా కానీ ఇతరులకు కట్టాడు, తన నష్టపోయాడని చెప్పి విషయం అది కాదు. ఆయన కుటుంబ పరిస్థితుల వల్ల గల్ఫ్ బతకడానికి వెళ్ళిండు, లేబర్గా పనిచేసుకున్నాడు, డ్రైవర్గా చేసిండు. అవసరమైతే బాత్రూమ్లు కూడా కడిగిండవచ్చు, నేనేం కాదన్నాను. కానీ అంకాపూర్లో ఆయన ఎవరికి డబ్బులు ముంచలేదు, ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు. ఆయనను ఎప్పుడు కూడా వెలయ్యలేరు సంఘం నుంచి. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణలు అయితే జీవన్ రెడ్డి ఆ మాటలు చేసినందుకు మీ అంకాపూర్ గ్రామస్తులు కేవలం వ్యక్తిగతంగా ఆయన మీద బురద జల్లే ప్రయత్నం తప్ప దాంట్లో వాస్తవాలు లేవు. అంకాపూర్లో చాలా కట్టుబాటుతో కూడుకుంటారు. ఆయన చేసిన ఆరోపణలు ఏదైతే ఉందో జీవన్ రెడ్డి నిరూపించలేడు, అది వాస్తవం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంకాపూర్ గ్రామస్తులే అవసరమైతే జీవన్ రెడ్డికే గ్రామ బహిష్కరణ వేస్తారు. అంటే మీ గ్రామస్తుడే కాదు కదా, ఎట్లా? ఆయన మా గ్రామస్తుడే, మేము చెప్పినామా? ఆయన ఆధార్ కార్డు, ఆయన పచ్చనడు కూడా గ్రామస్తుడు. అంకాపూర్లో పెట్రోల్ పంప్ చెప్పుకుంటాడు తప్ప మాకు ఆయన మా గ్రామస్తుడే కాదు. మేము గుర్తించాము కూడా ఆయన అంకాపూర్. అంటే ఇప్పుడు ఆయన మీ గ్రామం పైన అసత్య ఆరోపణలు చేశారు, మీ గ్రామంలో కట్టేసి కొట్టారని చెప్పి అసత్య ఆరోపణలపైన మీ గ్రామానిపై చెడు మచ్చదేసేందుకు ప్రయత్నించాడు. ఆయనని ఎప్పుడైనా సరే మాజీ ఎమ్మెల్యేగా కానీ తర్వాత రానున్న ఎన్నికల్లో కానీ ఆయన దగ్గర రానిస్తారు? ఆయన ఎప్పుడు రానియారు. ఎందుకనంటే అంకాపూర్ పేరుని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అంకాపూర్ వాళ్ళు క్షమించారు. అంకాపూర్ వీడీసీ కానీ సంఘం కానీ ఆయన యాక్షన్ తీసుకుంటారు. ఇట్లాంటి ఆరోపణలు చేయొద్దు కదా, ఏదైనా ఉంటే నిజం చెప్పు. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా రాకేష్ రెడ్డికి మీకు అంటే మీరు ఆయనతో కలిసి ఉన్న పరిస్థితులు కానీ ఇటీవల కాలంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పైన ఆరోపణలపైన మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాజకీయంగా ఉన్న వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోవాలి, ఏదైనా రాజకీయ ఆరోపణలు చేసుకోవాలి. వ్యక్తిగత దూషణలు చేసి వీళ్ళు చేసే పదవులకు వాళ్ళ గౌరవానికి భంగం చేసుకోకూడదు. ఆయన కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు. ఇప్పుడు ఒక ప్రస్తుత ఎమ్మెల్యేను ఒక విమర్శ చేసేటప్పుడు సద్విమర్శగా ఉండాలి. అట్లనే కానీ లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కల్పితాలు చెప్పకూడదు. ఆయన ఏం చెప్పుకుంటుండో జీవన్ రెడ్డి, నేను అంకాపూర్ వాస్తవ్యుని. నువ్వు అంకాపూర్ వాస్తవ్యుడు అయితే నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, ఈసారి ఓడిపోయినావు. 3 ఎలక్షన్లు తెలంగాణ వచ్చి నుంచి జరిగినాయి కదా, ఎక్కడ ఓటేసినావు నువ్వు? అంకాపూర్ వాడివే కదా, ఒకసారి ఓటేసింది నిరూపించుకో. నీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇండియన్ గవర్నమెంట్ ఆధార్ కార్డు ఇస్తుంది. ఏ విలేజోడు నీ ఆధార్ కార్డు షో అయ్యి, ఏది పడితే అది పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయొద్దు. ఈయనని గ్రామ బహిష్కరణ రాకేష్ రెడ్డిని చేసిందని ఎవరు చెప్పారు నీకు? రుజువు చేద్దురా విలేజ్కి వచ్చి. ఆయనని గ్రామ బహిష్కరణ చేస్తే ఆయన ఎకరం భూమిలో ఇల్లు ఎట్లా కట్టుకుంటాడు? పోనీ ఎకరం భూమిలో ఇల్లు కట్టుకున్నది కాక ఊర్లో 100 మందికి ఆర్థిక సాయం చేసిండు. ఒక్కొక్కరికి ఆరోగ్యం బాగాలేకపోతే పోయి సార్ అంటున్నంటే ఆయన తోచిన కాడికి ధన సాయం చేసిండు, హాస్పిటల్లో చూయించిండు, ఆపరేషన్లు చేయించిండు. ఎంతోమంది పిల్లలు గరీబులు ఉంటే వాళ్ళ కోసం బ్యాంక్ డిపాజిట్లు చూయించిండు. ఆయన పేరు మీద ఇప్పుడు కొంతమంది అమెరికా పోయినరు, కెనడా పోయినరు, ఆస్ట్రేలియా పోయినరు.
ఆయనకు తోచిన సాయం చేసిన వాళ్ళ మీద ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు కదా. ఇంకోటి ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా ఆయనకు భార్యలు భర్తలు ఇవి మాట్లాడేటివా, సొసైటీలో అది గౌరవాన్ని ఇచ్చేది కాదు కదా. నువ్వు ఏదన్నా ఉంటే ఆయనకు భార్య లీగల్గా ఉంటుంది, ఆయన ఒక్కరిని చేసుకొని వదిలేస్తే కోర్టుకు పోతుంది, లేదంటే పోలీస్ స్టేషన్ పోయి కేసు చేస్తుంది. అదే ఆయన వ్యక్తిగతంగా ఆయన సంసారపరంగా ఏం జరిగిందో జరిగి ఉంటుంది. ఒక భార్య చనిపోతే ఇంకో భార్యను చేసుకుంటారు. అట్లా మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఎన్టీ రామారావు ఎన్ని సంవత్సరాల వయసులో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు. అది తప్పు కాదు కదా. ఆయనకు అవసరం ఉంది, పెళ్లి చేసుకుండు. ఈయనకు కూడా భార్య చనిపోతే ఇంకో భార్యను చేసుకుంటుంది, అట్లా తప్పేముంది. ఎంతమంది విడాకులు తీసుకోవట్లేదు, ఇలా కలిసి ఒక ఇద్దరికి ఇష్టం కుదరకపోతే విడిపోతారు. అట్లాంటి ఆరోపణలు చేయొద్దు కదా. అది ఈయన రాజకీయ జీవితానికి అవసరమైన మాట కాదు కదా. అయితే ముఖ్యంగా ఇందాక మీరు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసింది. మీ అంకాపూర్ గ్రామానికి అంటే ఇక్కడ బడి ఉంది, స్కూల్ ఉంది, ఆ ఎంతో గడిలో ప్రాంతంలో పెద్ద స్కూల్ ఉంది. ఆ స్కూల్కి ఎప్పుడన్నా మీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఏమైనా పనులు చేశాడా? ఇప్పుడు మీరు పోయి ఒకసారి పరిశీలిస్తే ఏం చేసిండో కనిపిస్తుంది కదా. మా స్కూల్లో హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది, ఒకే దగ్గర ఉంది. దాంట్లో ఒక అంగన్వాడీ స్కూల్ కూడా ఉంది. ఒక్క బాత్రూమ్ కూడా లేదు ఈరోజు. దాంట్లో టీచర్స్ లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. వాళ్ళు ఎక్కడ పోవాలి బాత్రూమ్? నువ్వు ఎప్పుడన్నా ఏ స్కూల్ కన్నా పోయి పరిశీలించినావు 10 సంవత్సరాలల్లో? సరే, నేను అంకాపూర్ అని చెప్పుకుంటున్నావు. మరి అంకాపూర్లో ఉన్న ఏదైనా బడిని కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, నువ్వు హెల్త్ సెంటర్ని కానీ ఏమైనా పరిశీలించినావా? పోయి ఒకసారి స్కూల్ని పరిశీలించిన, ఒక బాత్రూమ్ లేదు ఈరోజు. ఇది నీ పరిపాలన విధానం. ఏదన్నా మాట్లాడితే పరిపాలనకు సంబంధించిన దాని మీద ఆరోపణ చేయాలా, దానికి వ్యక్తిగతంగా ఇంటికి భార్యది పిల్లలది ఇట్లాంటివి మాట్లాడడం గౌరవం కాదు. వ్యాపారం అంటావా, నువ్వేం చేసుకున్నావు నీ వ్యాపారం, ఆయన ఏం చేసుకుంటాడు ఆయన వ్యాపారం. లైసెన్స్ ఉంటేనే చేయనిస్తారు. ఏమైనా స్మగ్లింగ్ చేస్తారు ఎవరన్నా? పోనీ పోలీస్ డిపార్ట్మెంట్ లేదా, గవర్నమెంట్ లేదా? ఆయనకి లైసెన్స్ ఉంటేనే ఎర్రచందనం ఎక్స్పోర్ట్ చేస్తుండు. లైసెన్స్ లేనిది ఎట్లా చేస్తాడు చెప్పండి? నువ్వు క్రషర్ పెట్టినావు, క్రషర్ని నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయిన తెల్లారి ఎందుకు బంద్ చేసినావు? ఓ తప్పు చేస్తేనే కదా బంద్ చేసేది. ఎందుకు నడిపించట్లేదు క్రషర్ని? 10 సంవత్సరాలు క్రషర్ నడిపినావు. నువ్వు ఓడిపోయిన మరుసటి రోజు క్రషర్లు ఎట్లా బంద్ చేసుకుంటావు చెప్పు? నువ్వు న్యాయపరుడివే కదా. అట్లా ఉండాలి ఏదైనా మాట్లాడితే. కానీ ఇదేంది తప్పుడు ఆరోపణలు? ఇది ఒక విలేజ్ని కించపరచడం, అగౌరవపరచడం అది మంచిది కాదు. ఎందుకంటే ఆయన ఆ తప్పుడు ఆరోపణలు సరిదిద్దుకొని మీకు మళ్ళీ టీవీ ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, నేను పొరపాటు పడ్డాను, ఏదైనా జరిగింది పొరపాటు అంటే పొరపాటును అంగీకరించాను. లేదంటే విలేజ్లో నీకు వ్యతిరేకత వస్తుంది, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏమన్నా నీకు మళ్ళీ ఏదైనా కానీ చెడే కదా జరిగేది. అంటే మీ అంకాపూర్ గ్రామం ఎంతో దేశంలో పేరు ప్రతిష్టలు కలగాలి. ఈ గ్రామం పైన మచ్చ చేయడం అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బాధగా అనిపిస్తలేదు? బాధ అనిపిస్తుంది. ఆయన దాన్ని సరిదిద్దుకుంటాడేమో అని ఆశిస్తున్నాం. ఆయన సరిదిద్దుకోలేని పక్షంలో విలేజ్ ఏ రోజన్నా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈయన మనందరిని అగౌరవపరిచండి ఇట్లా తప్పుడు ఆరోపణలు చేసి, దానికి పర్యవసానం ఆయన అనుభవిస్తాడు. అంటే ఆయన నేను సరిదిద్దుకుంటాడేమో అని అనుకుంటున్నాం మేము.